అన్న అందరికీ నమస్తే. గురుమూర్తి అయితే అందరికీ తెలిసే ఉంటాడు. ఎందుకంటే ఈ మధ్యనే మాధవి అనే అమ్మాయిని నరికి మనం అందరం పొట్టేలు నరకడం చూస్తుంటాం, అలాగే మేకపోత నరకడం చూస్తుంటాం. అలాగే గురుమూర్తి మాధవి నరికి ఉడకబెట్టి ఎండబెట్టి పొడి చేశాడనమాట. సో అతను ఏమనుకున్నాడు, ఆడేం ఆధారాలు దొరకవు, మనం ఎలాగో తప్పించుకుంటాం అని చెప్పని పోలీసులకే సవాల్ విసిరాడు. నేనే హత్య చేశాను, అయ్యో ఆధారాలు చూపించండి అని చెప్పి. కానీ గురుమూర్తికి తెలియని విషయం ఏంటంటే మన టెక్నాలజీ ఎక్కడికో వెళ్ళిపోయింది. నువ్వు ఇప్పుడు అక్కడ రక్తపు మరకలు అవి విపినాయలతో కడిగేసినంత మాత్రాన ఏవి పోవు. అలాగే నువ్వు ఇంట్లో కాల్చిన ఆ ఇంటికలు ఏవైతే ఉంటాయో ఆ మొత్తం వాళ్ళు సేకరించి ఫైనల్గా అయితే తనే హత్య చేశాడు అని అయితే కనిపెట్టేశారు. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు చేసే తప్పుల్లో అంటే మీకు తెలిసి తప్పు చేస్తుంటే ఖచ్చితంగా దొరికిపోతారు, అది ఏ విధంగానే కావచ్చు. సో మన టెక్నాలజీ అలా ఇంప్రూవ్ అయింది. సో కాబట్టి ఎవరన్నా ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఆలోచించండి. ఇది నేనైతే ఖచ్చితంగా గురుమూర్తి ప్లాన్ అయితే కాదని నేను అనుకుంటున్నా. అతను ఎవరినైతే ఉంచుకున్నాడో అంటే లవర్ ఉందో, సో తన ఐడియాలు తన ప్లాన్ అని నా ఉద్దేశం. మరి మీకేమనిపించిందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి.